జీవన్ డౌన్ చూడు కొంచెం కూర్చుంటావు పట్టుకున్నాను నేను నోరు తెరిస్తే శబ్ద
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే. ఈ జీవితం విలువైనది. ప్రార్థన చేసుకుందాం. శ్రీమోహన్ పాస్టర్ ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకవి మునుపటి వల్లే మండుకు చేరును దేవుడిచ్చిన ఆత్మ దేవుని సన్నిధికి చేరునని మరి దైవజనుల పక్షంలో ప్రభా మరి ఈ రీతిగా ఈ యొక్క అంత్యక్రియలు ప్రభా జరిగించడానికి నువ్వు చూపిన కృపకాయ నీకు వందనాలు. ఇంతసేపు నడిపించిన సేవకులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మరి జక్కరి అన్నగారిని జక్కనని ప్రభా వారి యొక్క కుటుంబానికి ఓదార్పు నువ్వు దయచేస్తావని నమ్ముతూ ఇంకా జరగవలసిన కార్యక్రమం అభిషేక్తుల్లో నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లాజరస్ పాస్టర్ కలుగొనగాక. మీ అందరికీ వందనాలు. సమయంలో మన మధ్యలో మరి మేరమ్మ గారు లేనందుకు మరి కుటుంబ సభ్యులుగా మరి దుఃఖము ఉండవచ్చును. జక్కయ్య పాస్టర్ గారు చాలా సుపరిచితుడు. మేము చాలా సార్లు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆమె చాలా సార్లు మాతో కలిసి మాట్లాడింది. చాలా మంచి భక్తి పరురాలు, మంచి ప్రార్థనా పరురాలు కూడా. ఎప్పుడు కలిసినప్పటికీ కూడా దేవుని మాటలే మాతో మాట్లాడేది. అయితే ఈ లోకము ముగించుకొని ఉన్నది. నేను అనుకుంటాను ఆమె తప్పకుండా పరలోకం వెళ్తుంది. ఎందుకంటే ఆమె చేసినటువంటి భక్తిని మేము చూసాం కాబట్టి తప్పకుండా స్థానం కలిగి ఉంటుంది. ఏది ఏమైనా మరి మరణమును మరి బ్రతికిన ప్రతి వారికి కూడా పరలోకం ఉందనేది మనం గుర్తెరిగి ఉన్నాం. యోగ గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనములో అక్కడ ఒక మాట ఉంటది. ఆయన ఒక ప్రశ్న వేస్తాడు, మరణమైన తరువాత మనుషులు తిరిగి బ్రతుకుతారా అని అడుగుతాడు. అక్కడ దానికి సమాధానము యేసు ప్రభుల వారు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి ఎన్నటికీ మరణించడని అక్కడ సమాధానం చెబుతాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచాడు. మీరు కూడా మరణిస్తే తిరిగి లేస్తారు అనేది మనకు కళ్ళారా ఆయన చూపించి వెళ్ళాడు. అంటే యేసు ప్రభు నందు ఉన్నవారికి మాత్రమే అది పునరుద్ధానం ఉందనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలారా గమనించండి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఇంకా నమ్మకపోతే యేసు ప్రభుని నమ్మండి. యేసు ప్రభుని నమ్మితే తప్పకుండా ఆయన అన్నాడు, నేను నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, నేను వెళ్ళి నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తానంటాడు. అంటే క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంది. పౌలు గారు చెప్తా ఉంటాడు, క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ అంటే తప్పకుండా ఒక దినము మనం తిరిగి లేస్తామనేటువంటి నిరీక్షణ. లోకస్తులకు నిరీక్షణ లేదు, వారు ఎటు వెళ్తారో తెలియదు. కనుక మనకు మాత్రము ముందే తెలుసు ఒక దినం ఉన్నది, ఆ దినమున లేపబడతామనేది మనకు ఆ నిరీక్షణ ఉంది. కనుక మరి మేరమ్మ గారు అది నమ్మింది గనక, విశ్వసించింది, దేవుని అడుగుజాడలు నడిచింది, తప్పకుండా దేవునితో నేను ఉంటాననేటువంటిది ఆమె విశ్వసించింది కాబట్టి దేవుని దగ్గర ఉంటుందని నమ్ముతున్నాను. అదే రీతిగా విడవబడిన కుటుంబము, మరి కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు వారందరూ కూడా మరి ఒక దినమున ఆమెను చూస్తారు. ఎందుకంటే వారు కూడా ఆమె చేసిన భక్తిని చేయగలిగితే ఒక దినమున పరలోకములో ఆమెను చూస్తారు. కాబట్టి విడవబడిన కుటుంబము, మరి నేను గాని ఇక్కడ ఉన్న ఎవరు కూడా ఓదార్చలేం, కానీ దేవుడే తండ్రిగా తల్లిగా వారిని ఓదార్చి, తల్లి లేని దుఃఖ సారములు వారిన వారికి తల్లిగా తండ్రిగా దేవుడు ఆదరిస్తాడు. కాబట్టి మనందరం కూడా వారి కుటుంబం కొరకు, ఆదరణ కొరకు ప్రార్థిద్దాం. మరి ఇక్కడ నమ్మని వారు యేసుక్రీస్తుని ఇంకా నమ్మండి. దేవుని అడుగుజాలు నడిస్తే తప్పకుండా పరలోకంలో మనందరం కలుస్తాం. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇక్కడ లేఖన భాగంలో ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనందరితో కూడా మరి మాట్లాడుతున్నటువంటి చిన్న మాట ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మరి నేలలో నుంచి దేవుడు మనందరం తీశాడు కాబట్టి, నేల నుంచి దేవుడు మనం తీశాడు కాబట్టి తిరిగి నువ్వు మన్నైపోదువు అని దేవుడు అక్కడ ఒక పద్ధతిని పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా మరి ఇదే స్థానంలోకి ఖచ్చితంగా వెళ్లాల్సిందే, కొంచెం వెనక ముందు.
కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే ఇక్కడ మరి దేవుణ్ణి మనం తెలుసుకొని దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచి ముగించినటువంటి జీవితాన్ని మరి చాలా మీనింగ్ఫుల్గా మరి ఎంతో ఆత్మీయులు దేవుని సేవకుల మధ్య మరి సహోదరి మేరుమ గారు మరి ఈ విధంగా భూస్థాపన కార్యక్రమం అనేది అది చాలా శ్రేష్టమైనటువంటిది. సో కాబట్టి మరి మన్నే గనక తిరిగి మన్నైపోదు అని దేవుడు ఏ విధంగా అయితే ఒక పద్ధతిని పెట్టాడో మరి అదే విధంగా మరి తిరిగి మన్నైపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క ఆత్మ, దేవుడు వెలిగించిన దీపం ఆత్మ. సో అదే ఆత్మ తిరిగి దేవుని దగ్గరకు కూడా మరి వెళ్ళింది. దేవుని దగ్గర కూడా ఆత్మ ఉన్నదని మనం ఈ విధంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మరి ప్రభు అయినటువంటి యేసు ప్రభువాన్ని తెలుసుకొని సొంత రక్షకునిగా ప్రభువునిగా మనం అంగీకరించినప్పుడు ఖచ్చితంగా ప్రభు అయినటువంటి యేసు ప్రభువారితో ఉండటానికి దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుడి మాటలు ఆశీర్వదించిన కాక పీర్పాయి గారికి సమయం పిలుస్తూ ఉన్నాం. దయతో చూడండి, ఒక 3 నిమిషాలు సమయం ఇస్తారు. ఆ 3 నిమిషాల్లో మరి అమ్మగారిని చివరిగా చూడండి. చూసేవారు కొంత పక్క జరగండి, ఎవరైనా చూసేవారు వస్తే. ఓన్లీ పూలేయాలి. ఇంటి వారు మాత్రం కుటుంబ సభ్యులు మాత్రమే మట్టేస్తారు, సేవకులు వేస్తారు. తర్వాత బంధువులందరూ కూడా పూలేయండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, నీకు వందనాలు దేవా. ఈ దినము నీ ప్రియ కుమార్తె మేరమ్మను ఈ లోకంలో ఉదయ కాలము మీరు పిలుచుకున్నారు. ఆమె పిలుపుకు లోబడి నీ వద్దకు తీసుకున్నారు. నీ వద్ద ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. ఈ దేహం ఏదైతే ఆనాడు మట్టితో చేశావో తిరిగి మట్టికి చేరునుగాక అని అన్నారు. అందు నిమిత్తమై మట్టికి చేర్చడానికి ఇచ్చిన నాయనా నీ గొప్ప కృపకై వందనాలు దేవా. ఈ సమయంలో నీ ప్రియ మేరమ్మను మట్టికి మన్నుగాను దుమ్ముకు ధూళిగాను ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ మట్టికి అప్పజెపుతూ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సన్నిధి కుటుంబానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. సేవకులు ఆ కుటుంబ ఆ పాలివారు మాత్రమే మట్టి. చూసి జాగ్రత్త